భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందంలో ఉన్నాం. దీన్ని కూడా మనం 19 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 20వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అజామిరుడి యొక్క అంతర్వాణి, వాడు ఏమనుకుంటున్నాడు అది చదువుకున్నాం మనం. ఆ దేవదూతలు వెళ్ళిపోయిన తర్వాత విష్ణుదూతలు, పాపాత్ముణ్ణి నేను, మూర్ఖుణ్ణి, వేదధర్మం చెడగొట్టిన వాడిని, వేదధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్నవాడిని, బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో ఉండాలో చెప్పింది వేదధర్మం, దానికి వ్యతిరేకంగా నడుచుకున్నవాడిని, దురభిమానం కలిగవాడిని, పిసిని కొట్టుని, మోహం ఆవేశించిన వాడిని, మాత్సర్యం గలవాడిని. అటువంటి నాకు ఆ భగవంతుడి యొక్క దివ్యనామ సంకీర్తనం ఎలా దొరుకుతుంది? అసలు ఏదో నాకు పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలి. భయంకరమైన మోహం అనే చీకటితో నిండి ఉన్న మనసు గలవాడినైనా నేను భగవన్నామ స్మరణ చేయటానికి యోగ్యుణ్ణా? తీవ్రమైన పంచమహాపాపాలతో కూడిన నేను హరిని స్మరించడానికి యోగ్యుణ్ణా? కుటిల స్వభావుణ్ణి, జోదగాడిని అయిన నేను ఆశ్చర్యంగా భగవంతుని ధ్యానించడానికి అర్హుణ్ణా? నానావిధ దుఃఖ సముద్రంలో మునిగి తేలుతున్న నేను నారాయణ నామస్మరణ చేయడానికి అర్హుణ్ణా? నిందలకు నిలయమైన వాణ్ణి, గుణహీనుణ్ణి, దురదృష్టవంతుణ్ణి నేనెక్కడా? మధుసూదనుడైన భగవంతుడి పవిత్రనామాన్ని ఆలపించడం ఎక్కడా? ఇదంతా పూర్వ పుణ్యఫలం లేనిదే ఏ విధంగా సాక్షాత్కరిస్తుంది అని వితర్కించి ఆలోచించి, శ్రీహరి భక్తి సమస్త విశ్వానికి ఆధారమైనది, పుణ్య ప్రవృత్తికి మూలమైనది, ఆత్మజ్ఞానానికి ఆలవాలమైనది, మోక్ష మార్గానికి సాధనమైనది, సుఖంగా సుముఖంగా ముందుకు నడిపించేది, ధైర్యాన్ని చేకూర్చి దైన్యాన్ని పోకార్చే అట్టి దాన్ని పొందడానికి నేను నా చిత్తాన్ని లొంగ తీసుకొని ఇంద్రియాలను జయించి శ్వాసను నియమించి శ్రీమన్నారాయణుడి యొక్క శరణు పొందుతాను అని అజామినుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ విష్ణుదూతలు అలా వాడిని వదిలేసి వెళ్ళిన తర్వాత యమభట్టుల నుంచి విడిపించి, రేపు మనం 21వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.